బీఆర్ఎస్ కు ఎదురు దెబ్బలు. ఒకే రోజు కేటీఆర్ పై ఎఫ్ఐఆర్, ఓఆర్ఆర్ పై సిట్ ఎంక్వైరీ. ఇప్పటికే ఉన్న విచారణలకు తోడుగా మరొకటి సెల్ఫ్ డిఫెన్స్ లో గులాబీ పార్టీ శ్రేణుల ఆందోళన చూస్తున్నాం. మూలిగేనక్కపై తాటిపండు పడ్డ చంద్రంగా బీఆర్ఎస్ పరిస్థితి తయారైంది. ఆ పార్టీకి ఒకే రోజు 2 ఎదురు దెబ్బలు. ఇప్పటికే ఉన్న కేసులు విచారణలకు తోడుగా మరో విచారణ మొదలైంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై ఎఫ్ఐఆర్ నమోదైన రోజే ఓఆర్ఆర్ టెండర్లపై సిట్ చేత విచారణకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఫార్ములా ఈరేస్ కేసులో A1 గా కేటీఆర్ పేరు చేరుస్తూ ఏసీబీ అధికారులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఓఆర్ఆర్ టెండర్లో అక్రమాలు అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ మాజీ మంత్రి హరీష్ రావు విజ్ఞప్తి మేరకు ప్రభుత్వం సిట్ విచారణకు ఆదేశించింది. ఈ 2 ఘటనలు ఒకే రోజు జరగడంతో పార్టీ శ్రేణులు షాక్ గురయ్యాయి. సో సీఎంకు అస్త్రం అందించిన హరీష్ రావే అస్త్రం అందించాడు. దానిపైన ఓఆర్ఆర్ టెండర్ మీరు రద్దు చేయాలంటే అవును రద్దు చేద్దామని చెప్పేసి ఫస్ట్ విచారణ చేద్దాం, దాని తర్వాత రద్దు చేద్దామని చెప్పేసి చెప్పడంతో ఇరకాటంలో పడ్డాడు పాపం. ఎందుకు అన్నాడంటే హరీష్ రావు వాంటెడ్ లిరిక్ ఇచ్చిన అక్కడ ఫార్ములా ఈరేస్ వ్యవస్థలో గత కొంతకాలంగా కేసు నమోదు చేసి ఊహించిన ఓఆర్ఆర్ వ్యవహారం అనూహ్యంగా తెరపైకి వచ్చింది. బీఆర్ఎస్ నేత హరీష్ రావు విజ్ఞప్తి మేరకు ఓఆర్ఆర్ అంశంపై విచారణకు ఆదేశిస్తున్నామంటూ సర్కారు ప్రకటించడం ద్వారా గులాబీ పార్టీ సెల్ఫ్ డిఫెన్స్ లో పడాల్సి వచ్చిందంటూ పార్టీ శ్రేణులు చర్చించుకున్నాయి. వెతకబోయిన తీగ గాలికి తగిలినట్టుగా ఈసారి కేటీఆర్ ను సీఎం రేవంత్ రెడ్డికి పరోక్షంగా అస్త్రంగా అందించి మాత్రం హరీష్ రావేనని పార్టీలో కేటీఆర్ వర్గీయులు గుసగుసలాడుకున్నారు. ఇలా హరీష్ సీఎంకు అస్త్రం అందించడంలో ఇంకా ఏదైనా కోణం ఉందా అనే విధంగా కూడా ఆలోచిస్తున్నారు. ప్రజా సమస్యలపై పక్కన పెట్టి కేసులపై పార్టీ ఫోకస్ పెట్టాలని చెప్పేసి అంటూ ఉన్నారు. సో ఇక్కడ విషయం ఏంటంటే గత 10 ఏళ్ళు వీళ్ళు దోచుకున్న డబ్బంతా కక్కియాలి, వాళ్ళ అవినీతిని ప్రజల ముందు పెట్టాలి. ప్రజా సమస్యలతో పాటు వీటిపైన కూడా ఎక్కువ దృష్టి సారించాలి. ఎందుకంటే ఈ కల్వకుంట్ల కాలకేలు చేసినటువంటి దుర్మార్గం అంతా ఇంత కాదు. వీళ్ళు తెలంగాణకు పట్టినటువంటి పీడ శని. ఎందుకంటే వీళ్ళు చేసినట్టు తెలంగాణ చేసినటువంటి ద్రోహం లగడపాటు కూడా చేయలేదు. అంత దారుణంగా దోచుకున్న వీళ్ళంతా. సో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల కోసం పార్టీ శ్రేణులు సిద్ధం చేయాల్సిన తరుణంలో ఇలాంటి కేసులతో బీఆర్ఎస్ సెల్ఫ్ డిఫెన్స్ లో పడాల్సి వస్తుందని, రాష్ట్ర స్థాయిలో దృష్టి పెట్టే పరిస్థితి ఉండదని కొందరు నేతలు చెబుతున్నారు. లోకల్ బాడీ ఎలక్షన్స్ లో గులాబీ పార్టీపై నెగిటివ్ ఎఫెక్ట్ పడే ఛాన్స్ ఉంటుందని పేర్కొంటారు. ఫోన్ ట్యాపింగ్ కేసు సాక్ష్యాధారాలతో సహా ఉందని, దానిలో అనేక చట్టాల ఉల్లంఘనలు జరిగాయని తెలుస్తుంది. ఇలా ఒకదాని తర్వాత మరొకటి ఎన్ని కేసులు తమ పార్టీ లీడర్లు ఎదుర్కోవాల్సి వస్తుందని గులాబీ క్యాడర్ ఆందోళన పడుతుంది. సో దానిలో అందులో చాలా విషయాలు మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఫోన్ ట్యాపింగ్ కేసు, కాళేశ్వరం కమిషను, విద్యుత్ ఒప్పందాల కమిషను, ఇటు F1 రేసు, ఇప్పుడేమో ఓఆర్ఆర్ స్కాము, ఇవన్నీ కూడా ఖచ్చితంగా కల్వకుంట్ల మెడకు చుట్టుకోబోతున్నాయి. దీనిపైన అందరూ గమనించాల్సిన విషయం ఏంటంటే ఖచ్చితంగా వీళ్ళు చేసినటువంటి దుర్మార్గాలు అంతా ఇంత కాదు. వీళ్ళు తెలంగాణను దోచుకున్నారు, ఒక ఆదాయ వనరుగా మలుచుకున్నారు ఈ కల్వకుంట్ల కాలకేలు. సో వీళ్ళను కఠినంగా శిక్షించే వరకు ఖచ్చితంగా మాలాంటి వాళ్ళం ఊకోమని చెప్పేసి కూడా మేము కోరుతా ఉన్నాం. సో హైకోర్టులో నేడు క్వాష్ పిటిషన్ అట. బాబా ఈ క్వాష్ ఇస్తారట. దీనిపైన చేసిందే లంగపల్లు, దానిపైన మళ్ళీ క్వాష్ ఇస్తారట. ఎట్లా ఇస్తారు చూద్దాం. అయ్యో ఎందుకు త్వరపడుతున్నావు తమ్ముడు? ప్రభుత్వం ఏం లేదే అట్లా ఇస్తుందా? చేయదు కదా.